హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రామ్. ఈరోజు టాపిక్ ఏంటంటే గల్ఫ్కి రావడం ఎలా. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే గల్ఫ్కి ఎలా వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్తే మన లైఫ్ అనేది బాగుంటుంది అని తెలియక చాలామంది మోసపోతున్నారు. ఇంక మీద అలాంటిది జరగకూడదు అని చెప్పేసి ఒక చిన్న నా ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. సో టాపిక్ లేకపోతే రెండు రకాలుగా మనం గల్ఫ్కి అనేది రావచ్చు. నెంబర్ 1, ఏజెంట్స్ ద్వారా గల్ఫ్కి రావచ్చు. నెంబర్ 2, మనకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ పర్సన్స్ కావచ్చు, లేదా మన రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళ ద్వారా కూడా మనం గల్ఫ్కి అనేది రావచ్చు. ఇక్కడే మనం రైట్ డెసిషన్ తీసుకోవాలి. ఎవరి ద్వారా వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్తే మన ఫ్యూచర్ బాగుంటుంది అనే డెసిషన్ అనేది ఇప్పుడు మనం తీసుకోవాల్సి వస్తుంది. నెంబర్ 1, ఏజెంట్స్ ద్వారా. అంటే 90% ఏజెంట్స్ ఎలా ఉన్నారు అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకు డబ్బులు మాత్రమే కావాలి, మన దగ్గర నుంచి డబ్బులు మాత్రమే కావాలి. మనం ఎటు పోయినా ఏమైపోయినా కూడా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలి, డబ్బులు మాత్రమే కావాలి. కాకపోతే 10% ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారంటే అరే వీడు మనల్ని నమ్ముకొని వచ్చాడు, వీడికి కువైట్లో కానీ మస్కట్లో కానీ లేదా అదర్ గల్ఫ్ కంట్రీస్లలో సౌదీ అట్లా అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని గంటలు డ్యూటీ ఉంటుంది, ఎంత శాలరీ ఇస్తారు అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. కాకపోతే మనకు అలాంటి వాళ్ళు నచ్చరు. ఎందుకంటే అతను చెప్పేది చాలా వర్క్ ఉంటుంది, కాకపోతే జీతం మాత్రం తక్కువ ఉంటుంది. అతను చెప్పేదేమో నిజంగానే జెన్యున్గానే క్లియర్గా క్లారిటీగా చెప్తాడు మనకి. కాకపోతే మనం నమ్మం వాడిని. ఎందుకంటే వాడు ఎక్కువ పని చెప్తున్నాడు, తక్కువ శాలరీ ఇస్తా అంటున్నాడు. నాకెందుకు? మనం ఎట్లుంటామంటే తక్కువ పని ఉండాలి, ఎక్కువ శాలరీ రావాలి, తక్కువ కష్టం ఉండాలి, ఎక్కువ ఆదాయం ఉండాలి అనుకునే రకం ఉంటారు కొంతమంది. ఈ 90 మంది 90% ఎవరైతే ఉంటారో 90% ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే అరే బాబు నీకు అక్కడ 8 గంటల డ్యూటీనే ఉంటుంది, నీకు వచ్చేసి ఒక 100 దినార్లు 150 దినార్లు డబ్బులు ఇస్తారు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు, నీకు ఎక్స్ట్రా వర్క్ కూడా చెప్పరు అని వెంటనే మనం గుడ్డిగా నమ్మేసి అన్న అక్కడ పోవడానికి ఎంత డబ్బులు అవుతుంది, వీసాకి ఎంత ఖర్చు అవుతుంది అని ముందు వెనక ఆలోచించకుండా డబ్బులు ఇచ్చేసి గుడ్డిగా నమ్మేసి వచ్చేసి ఇక్కడికి అగసాట్లు పడి కష్టాలు పడి బాధలు పడి మోసపోతాం. అప్పుడు వరకు మనకు తెలియదు, ఇక్కడికి వచ్చి ఫేస్ చేస్తే తప్ప మనం మోసపోయామని మనకు తెలియదు. సో మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితమే కాకుండా మీ మీద ఆధారపడే వాళ్ళ జీవితాలు కూడా ఉంటాయి. అంటే పెళ్ళి అయిన వాళ్ళైతే వాళ్ళ వైఫ్ పిల్లలు కావచ్చు, పెళ్ళి కాని వాళ్ళు వాళ్ళ ఫాదర్ మదర్ కావచ్చు, ఇలా. నెంబర్ 2, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్సు అండ్ రిలేటివ్స్ వీళ్ళ ద్వారా వస్తే ఎలా ఉంటుందంటే 90% మనకు సపోర్ట్ ఇచ్చి మంచి వీసా తీసే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు ఇక్కడున్న కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, ఇక్కడున్న కండిషన్స్కి అన్నీ అలవాటు పడిపోయి మనల్ని నమ్ముకొని వచ్చేవాడు ఇలాంటివి మ్యాక్సిమం కష్టపడకూడదు, బాధపడకూడదు అనే ఉద్దేశంతో 90% మంచి వీసా తీసే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరైతే గల్ఫ్ కంట్రీకి రావాలనుకుంటారో వాళ్ళు ఇంక మీద మంచి నిర్ణయం తీసుకొని మనం వెళ్ళే రూట్ ఎట్లుండాలి, ఎలా వెళితే మన ఫ్యూచర్ బాగుంటుంది అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో యూజ్ఫుల్ అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మీద మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.